హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయాలి. ఈ మధ్య చాలా మందికి ఇలా SMS రూపంలో కూడా ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆల్ లైసెన్స్ హోల్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యాడ్ అబ్లిక్ అప్డేట్ అండ్ కన్ఫర్మ్ ది మొబైల్ నెంబర్స్ ఫర్ దేర్ డ్రైవింగ్ లైసెన్స్ త్రూ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్. ప్లీజ్ విజిట్ ది పోర్టల్ parivahan.gov.in and complete the process online. ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ ఆల్రెడీ డన్ అని చెప్పేసి ఇలా చాలా మందికి SMS అయితే రావడం జరుగుతుంది. ఇలా SMS వచ్చిన వారు లేదంటే SMS రాకున్నా కూడా మనం ఖచ్చితంగా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆర్సీకి కానీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు పాత మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర వర్క్లో లేనట్లయితే ఖచ్చితంగా మీరు కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కూడా ఆధార్ తోటి అథెంటికేషన్ చేయాలన్నా లేదంటే మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలన్నా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క మొబైల్ నెంబర్ అప్డేటేషన్. ఈ వీడియోలో మన యొక్క ఆధార్ కార్డుకు డ్రైవింగ్ లైసెన్స్ కు మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఆర్సీ ఉన్నట్లయితే మీరు సింపుల్ గా గూగుల్ సెర్చ్ లో ఇక్కడ పరివాహన్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ సెకండ్ లో మనకు వెల్కమ్ పరివాహన్ సేవ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇలా వస్తుంది అనమాట, అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి స్టార్టింగ్ లోనే ఇలా వస్తుంది. దీని గురించి నేను సేమ్ ప్రాసెస్ బ్లాగ్ వెబ్సైట్ లో కూడా పెట్టాను. ఆ బ్లాగ్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయండి. అందులో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. బ్లాగ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది www.rvprasadtech.com. ఈ యొక్క వెబ్సైట్ లోకి మీరు విజిట్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కూడా చూసి మీరే ప్రాపర్ గా మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సింపుల్ గా ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆర్సీకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ కు మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నెంబర్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి సింపుల్ గా దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొత్త విండో అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఫిల్ చేసేటప్పుడు స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలన్నమాట, కంటిన్యూగా ఇవ్వకూడదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. నేను ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా కంప్లీట్ గా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, తర్వాత క్యాప్చా ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్, విర్చువల్ ఐడి రెండు ఆప్షన్లు అనేది మనకు కనిపించాయి అనమాట. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఆధార్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నా. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఇక ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టాలన్నమాట. టిక్ మార్క్ పెట్టేసి సింపుల్ గా అథెంటికేట్ మీద క్లిక్ చేయాలి. అథెంటికేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నేమ్, లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఎగ్జిటింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఒకవేళ ఈ యొక్క మొబైల్ నెంబర్ మీరు మార్చాలి అనుకుంటే సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను మార్చదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క మొబైల్ నెంబర్ నా దగ్గర రన్నింగ్ లో ఉంది. మీకు నేను ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అనమాట. మీరు మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే సింపుల్ గా ఒకసారి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి న్యూ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇలా కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మీకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఇలాగా మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మొబైల్ నెంబర్ అప్డేట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆ మొబైల్ నెంబర్ రన్నింగ్ లో ఉంది. మీరు కూడా ఇలా మొబైల్ నెంబర్ అనేది ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాము ఆ మొబైల్ నెంబర్ రన్నింగ్ లో ఉందా లేదా అనేది కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఆర్సీకి చూద్దాం. సింపుల్ గా హోమ్ మీద క్లిక్ చేయాలి. హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్సీకి మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఇక్కడ వాహన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని కింద ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త విండో అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే
వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ చాసిస్ నెంబర్, ఇక్కడ ఇంజిన్ నెంబర్, ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్, తర్వాత రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు, ఇవన్నీ కంప్లీట్గా ఫిల్ చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క క్యాప్చా అనేది ప్రాపర్గా ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్గా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తున్నా. ఇలా మనం కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డులో ఏ నేమ్ అవుతుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండోలో మనకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు మొబైల్ నెంబర్ అనేది సింపుల్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అందులో మీరు ఆల్రెడీ యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఉంటే మీరు అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆర్సీకి మీరు ఇంతకుముందు వేరే మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు ఆ యొక్క కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.